బాలరాముడు ఆగమనానికి సాక్షిగా నిన్న దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించారు. రెండవ రోజు కూడా సరియు నది ఒడ్డున దీపావళి పండుగలా జరపాలని ప్రధాని మోడీ పిలుపునివ్వడంతో దివ్వెల పండుగను కొనసాగిస్తున్నారు అయోధ్యవాసులు. రామ్లల్లా కొలువైన రామ జన్మభూమి అంతటా దీపాలు వెలిగిస్తున్నారు. దివ్వెల పండుగ సందడిపై అయోధ్య నుంచి మా ప్రతినిధి దినకర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అయోధ్య రాముడికి స్వాగతం చెప్తూ దీపాలు వెలిగించాలని విహెచ్పితో పాటు అందరూ ఈరోజు రామ్లల్లా ప్రతిష్టాపనలో పాల్గొన్నటువంటి ప్రముఖులంతా చెప్పడంతో రాముడికి స్వాగతం పలుకుతూ ఇటువైపు సరియు నది ఒడ్డు ఇటువైపున అంతా కూడా పండుగ వాతావరణం నెలకొని ఉంది. మొత్తం అంతా కూడా ప్రతి ఒక్కరూ తమను రామునితో ఐడెంటిఫై చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రాముని కోసం ఉన్నామనేలాగా చేస్తూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగిస్తున్నటువంటి దృశ్యాలని సరియు నది ఘాట్ వద్ద మనకు కనిపిస్తాయి. చాలా మంది స్వామీజీలు సత్సంగులు వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. వారు రాముడితో అలాగే రాముడికి రాకను స్వాగతం పలుకుతూ అనేకమైనటువంటి స్వాగతాలు పలుకుతున్నారు. रामलला विराजमान हो गया, आज अभी प्रज्वल हो रहा है, तो आप क्या बोल सकते हैं इस बार? अरे आनंद आ गया नेगरों को, राइट, एक मिनट दी, खुशी है बहुत ज्यादा, सभी के लिए खुशी है और जो है पूरे भारत में या विश्व में सभी के लिए खुश है कि भाई रामलला जो है मंदिर में विराजमान हो चुके हैं और सबके लिए प्रसादी भोजन व्यवस्था पूरी अयोध्या चकाचक है. ज्योति प्रज्वलन हो रहा है, इसका आनंद समय क्या है? ये दीपक ज्योति है, ये दीपमाला जिसे कहते हैं, दीपमाला 21 लाख जो है दीप जलाए गए हैं और ये सरयू किनारे हैं और इसके अलावा जो है अयोध्या में पृथक्कर कुड़ा सब आप बताओ कैसा फील हो रहा है आप इधर? बहुत उत्साह की दिन है कि आज हमारे रामलला जो अयोध्या में विराजमान हुए और जब उनका पट खुला तो ऐसे लग रहा था कि मुस्कुराते हुए हमारे राम जी सभी भक्तों को आशीर्वाद दे रहे हैं. और हमने भी उनके आने के उपलक्ष्य में हमने आज सुंदरकांड की पाठ की और कुछ कार्यक्रम की अपने मन से अपने कुछ दीपकें जलाई. రైట్, ఇక్కడ జై శ్రీరామ్ నినాదాలతో మొత్తం సరియు నది ఒడ్డునంతా కూడా శ్రీరామ రామ రామేతి రమే రామ అన్నట్టుగా మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు దీపం వెలిగిస్తూ దీపాన్ని నీళ్ళల్లో వదులుతూ చాలా మంది తమ యొక్క ఆనందాన్ని దీన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మన సరియు నది ఒడ్డున జరుగుతుంది. సరియు నదిలో స్వామి దీపాన్ని చూపించి ఆ తర్వాత ఇక్కడ తాము రామునికి స్వాగతం పలుకుతున్నామని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ విశ్వపాల్తో దినకర్, ఎన్టీవీ, అయోధ్య సరియు ఘాట్ రామోత్సవం నుంచి.